ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అంతమొందించటానికి తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. 2009 నుంచి ఇప్పటి వరకు అప్రహతంగా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాదులు వేసి 2009లో 2012 బై ఎలక్షన్లో 2014లో తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల గెలిచినప్పటికి కూడా, పల్నాడులో చాలా చోట్ల గెలిచినప్పటికి కూడా, కానీ మాచర్లలో తన పట్టు నిలుపుకొని 2019లో మళ్ళీ గెలిచి 2024లో కూడా మళ్ళీ గెలవబోయే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి అంటే మనిషిని అంతమొందించాలని తెలుగుదేశం కుట్ర పనితే, ఆ కుట్రకి ఎవరెవరైతే సహకరిస్తున్నారో సహకరించేటువంటి ప్రతి పోలీసు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం మాట్లాడుతున్నాం? ధర్మంగా ఉండమని చెప్తున్నాం. నీ ఇష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే తాట తీ, తెలుగుదేశం పార్టీ తీస్తే తాట తీ. ఇద్దరిని ఒకే కంటితో చూడండి. ఎవరెవరైతే ఈ పల్నాడు ప్రాంతంలో లేదా అనంతపురం ప్రాంతంలో దుర్మార్గంగా పోలీసు వ్యవస్థని చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి, కాకి బట్టలకి నికార్సుగా కరుకుగా ఉండాల్సినటువంటి కాకికి చెడ్డ పేరు మచ్చలు తీసుకొచ్చేటువంటి అధికారులందరూ కూడా గట్టిగా ఈ సమాజం మిమ్మల్ని నిలేసే రోజు తొందరలోనే ఉంది అని చెప్తూ, ఇంకా దారుణం ఏంటంటే ఈ పల్నాడు కానీ అనంతపురం కానీ మరీ ప్రత్యేకించి పల్నాడులో జరుగుతున్నది ఈ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి, పోలీస్ ఐజీ నాయకత్వంలో జరిగేటువంటి తొంతంతా కూడా ఎవరు నడిపిస్తున్నారా అంటే ఎన్నికల కమిషను చివరిలో వస్తుంది. ముందు ఎవడేస్తాడు? ఈనాడులో పేపర్లు వేస్తారు. కేసు ఉండదు, పాడు ఉండదు, గొడవ ఉండదు. గొడవ జరిగిపోయింది, ఆడున్నాడు ఈడున్నాడు ధ్వంసం చేశాడని చెప్పని వెంటనే అదే వార్తని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వేస్తారు. ఈ రెండింటిని ఎలక్షన్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకున్నాడు. వెంటనే పోలీసులు తప్పుడు కేసులు కడతాం. ఈ తంతు మొత్తం కూడా ఈనాడు, ఏబిఎన్, ఎన్నికల కమిషన్ వ్యవస్థ, ఈ ఐజీలందరూ కూడా ఏ రకంగా దుర్మార్గాలు చేస్తున్నారు. పాలవాయి గేట్తో పాటు కారంపూడి మండలంలో, రెండు చింతల మండలంలో కూడా ఏ రకంగా రిగ్గింగ్ చేసుకుంటానికి అవకాశాలు ఇచ్చారు. ఏ రకంగా వీటికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ మెయిల్ ద్వారా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నిసార్లు మెయిల్ చేసినప్పటికి కూడా, కంప్లైంట్ చేసినప్పటికి కూడా, ఎలక్షన్ జరుగుతున్నంతసేపు కూడా ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఫోన్ చేసినా కూడా కనీసం ఎస్పీ ఎత్తడు, డిఎస్పీ ఎత్తడు, సిఐ నారాయణ స్వామి చౌదరి ఎత్తడు, ఎస్ఐ ఎత్తడు, ఎత్తినా స్పందించరు. అయ్యా ఇట్లా అక్కడ ధ్వంసం జరుగుతుంది, దుర్మార్గం జరుగుతుంది, పోలింగ్ బూత్ల దగ్గర గొడవలు చేస్తున్నారు, ఎవరిని రానివ్వకూడదంటే స్మూత్గా ఉండి అల్లర్లు లేని చోట ఒక్క గొడవ కూడా నమోదు కాడనటువంటి పోలింగ్ స్టేషన్ల దగ్గర ఇది ఆన్ రికార్డ్ పోలీసులు పదుల సంఖ్యలో పారామిలిటరీ బలగాలు ఉంటాయి. గొడవలు జరుగుతాయి. ఎమ్మెల్యే 8వ తారీఖునే ఎక్కడెక్కడ బూతుల్లో గొడవలు జరుగుతాయో మొత్తం అంతా కూడా రాతపూర్వకంగా ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చాడు, ఐజీకి కంప్లైంట్ ఇచ్చాడు, మెయిల్స్ పంపించాడు, ఎలక్షన్ కమిషన్కి మెయిల్స్ పంపించాడు. ఆ బూతుల్లో ఎక్కడ కూడా ఒక హోంగార్డు, ఒక కానిస్టేబుల్ ఏమి ఎక్కడ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండి ఉద్దేశపూర్వకంగా, అంటే సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ గొడవలు జరుగుతాయి అని చెప్పని కంప్లైంట్ చేస్తే కనీసం స్పందించకపోగా అక్కడేమో హోంగార్డుని పెడతారు. ప్రశాంతంగా ఉన్న చోటేమో పెద్ద ఎత్తున బలగాలు మోహరిస్తారు. 11వ తారీఖున ఎమ్మెల్యే అందరికీ కూడా, ఆర్ఓకి, ఎస్పీకి అందరికీ కూడా మెయిల్స్ పంపించాడు. ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు ఉండదో అన్ని చోట్ల ఎమ్మెల్యే ఎక్కడైతే కంప్లైంట్ చేశాడో అన్ని చోట్ల ఇవాళ ధ్వంసరచన జరిగింది. మరి బాధ్యత ఎవరు వహిస్తారు? ఆర్ఓనా, ఎస్పీనా, ఎన్నికల అధికారులా, ఎన్నికల సంఘమా? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎమ్మెల్యే చెప్పాడు, ఈ ధ్వంసరచనకి టీడీపీ చేస్తుంది, బాధ్యత తీసుకోమంటే ఎవడు పట్టించుకోపోగా ఇవాళ మరొకసారి చెప్తున్నాం, ఉద్దేశపూర్వకంగా ఎవరెవరైతే
పురంధేశ్వరి గారి మాట మేరకు ఎన్నికల అధికారుల్ని మార్చి వారు చెప్పిన అధికారుల్ని ఎవడైతే పోస్ట్ చేశారో అక్కడ మాత్రమే ఈ విధ్వంసాలు ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవటం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము యాంటిసిపేట్ చేస్తున్నాము, మేము భయపడుతున్నాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేయటానికి పోలీసు ద్వారా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. మేము ఈ వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి, అలాగే ప్రధానమంత్రికి మేము మెయిల్స్ పంపించడం జరిగింది. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రాణానికి ఏమన్నా జరిగితే, హాని జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఐజీ ఆఫ్ పోలీస్ గుంటూరు ప్రాంతం కానీ, పల్నాడు ప్రాంతం కానీ, లేదా నారాయణ స్వామి చౌదరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం, ప్రస్తుతం డీజీపీ గారికి కూడా చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా మీరు కింద వారిని నమ్మబాకండి. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము బలంగా నమ్ముతున్నాం, మేము ఆరోపిస్తున్నాం, సంఘటనల ద్వారా మీకు తారీఖుల ద్వారా జరిగిన సంఘటనల ద్వారా మీకు చెప్తున్నాం. డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రాణాలని కాపాడండి. అతన్ని హత్య చేయడానికి తెలుగుదేశం వర్గాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. పోలీసుల సహకారంతో, సిఐ నారాయణ స్వామి చౌదరి సహకారంతో జరుగుతుందని ఎమ్మెల్యే మాకు చెప్తున్నాడు. ఎమ్మెల్యే ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మా అందరికీ ఫోన్లు చేసి చెప్తున్నాడు, నన్ను చంపేస్తారు, నన్ను బతకనెవరు, తెలుగుదేశం పార్టీ పోలీసు కుమ్మక్కై నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని, అలాగే లేదా తప్పుడు కేసులతో నన్ను ఈ ఎన్నికల కౌంటింగ్కి వెళ్లకుండా నన్ను ఓడించాలి దొంగ మార్గంలో అని చెప్పని, ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగకుండా చూడటానికి నా మీద దొంగ కేసులు కడుతున్నారని చెప్పని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మా అందరికీ ఫోన్లు చేస్తున్నారు. మేము డీజీపీ గారిని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఈ తప్పుడు కేసులు, దొంగ కేసుల్లో కావాలని సంఘటన ఎప్పుడో జరిగితే సంఘటనలో ఉన్నటువంటి అధికారులు ఆ రోజు సుమోటోగా కేసులు కట్టకుండా ఎమ్మెల్యే మీద, ఇవాళ ఇన్నాళ్ళకి హైకోర్టులో ఏదైతే లోకేష్ ట్వీట్ ద్వారా వచ్చినటువంటి వీడియో ద్వారా కేసు కట్టి ఆ కేసులో 41 నోటీస్ అని చెప్పని 4 ఖర్చుకుని ఇప్పుడు జైల్లోకి వెళ్ళేట్టుగా 7 సంవత్సరాల పైబడి శిక్ష ఉండే అర్హతమైనటువంటి సెక్షన్ల ద్వారా పలు కేసుల్లో ఎఫ్ఐఆర్లో అతన్ని లోపలేసి తద్వారా కౌంటింగ్ ప్రక్రియలో కూడా తెలుగుదేశం వాళ్ళ ధ్వంసరచన జరగాలి, తద్వారా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించి తర్వాత హత్య చేయాలని చెప్పనేటువంటి అనుమానం మాకు బలంగా ఉంది. కాబట్టి ఆ రకమైన చర్యలు జరగకుండా డీజీపీ బాధ్యత తీసుకోవాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.